బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ ప్రారంభానికి ముందే పలు జట్లకు గాయాల బెడద మొదలైంది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లు తమ కీలక ఆటగాళ్లను కోల్పోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉన్నటువంటి ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. సీజన్కు ముందు 3 సార్లు ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ మోకాలి గాయం సర్జరీ కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆకాష్ మద్వాల్ లేదా చేతన్ సకారియాను తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు వేలంలో 18 కోట్ల భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసినటువంటి శ్రీలంక స్పీడ్ స్టార్ మతిషా పతిరాణా సైతం పక్కటెంకల గాయంతో బాధపడుతూ ఉన్నాడు. అతడు కూడా ఈ ఏడాది సీజన్లో ఆడే అనుమానమే ఉంది. అంతేకాకుండా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా కేకేఆర్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే అతడి స్థానంలో జింబాబ్వే స్పీడ్ గన్ బ్లెస్సింగ్ ముజరా బానిని కూడా జట్టులోకి తీసుకొనున్నారు. హాఫ్కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ ఆర్సీబీకి కీలక బౌలర్ జోస్ హజిల్వుడ్ కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. హెజిల్వుడ్ ప్రస్తుతం పక్కటెంకల గాయంతో బాధపడుతూ ఉన్నాడు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకున్నటువంటి పేసర్ యశ్ దయాల్ ఆడటంపై కూడా సందిగ్ధం నెలకొంది. ఓ మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యశ్ మోసం చేశాడని ఆరోపణలు చేసింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ అందుబాటుపై కూడా ఇంకా క్లారిటీ లేదు. కమిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఈ కారణంగానే ఇటీవల జరిగినటువంటి T20 వరల్డ్ కప్ 2026కు దూరం అయ్యాడు. అయితే ఐపీఎల్ సమయానికి అతను పూర్తిగా కోలుకుంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమిన్స్ తెలియజేశాడు. అదేవిధంగా మరో ఆసీస్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్ కూడా గాయాలతో బాధపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా గత సీజన్లో ఎస్ఆర్ఎస్ తరపున దుమ్ము లేపినటువంటి శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ సైతం గాయాలతో బాధపడుతూ ఉన్నాడు. అతడు కూడా T20 వరల్డ్ కప్కు దూరమయ్యాడు. ఇక న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ ఆడమ్ మిల్నే కూడా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతూ ఉన్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగినటువంటి వేలంలో ఆయన 2,25,00,000కు రాజస్థాన్ కొనుగోలు చేసింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ ఆల్రౌండర్ వనిందా హసరంగా కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇక గాయం కారణంగా పొట్టి ప్రపంచ కప్ మధ్యలోనే వైదొలిగాడు. ఇక సిఎస్కే యువ ఆటగాడు ప్రశాంత్ వీర్ అందుబాటుపై కూడా అనుమానాలు నెలకొంటూ ఉన్నాయి. మార్చి 28 నుంచి IPL 19 సీజన్ ప్రారంభం కానుంది.